హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు స్క్రీన్ పై చూస్తున్న విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేసే ప్రొడక్ట్ ఎఫిలియేట్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్ గా చూద్దాం. అయితే ఈ టైప్ ఎఫిలియేట్ వెబ్సైట్ ని ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుంటే మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ చూద్దాం. దీనికోసం ఎగ్జాంపుల్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సింపుల్గా తెలుగు అని సెర్చ్ చేస్తే ఇలా ఒక ఇన్స్టా పేజ్ వచ్చింది. ఇందులో వీళ్ళు ప్రొడక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ చేసి వీడియోస్లో చెప్పిన ప్రొడక్ట్ లింక్స్ కావాలంటే బయోలో చెక్ చేయండి అని చెప్తారు. ఇక్కడ బయోలో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చి ప్రొడక్ట్స్ని ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ వస్తారు. సో యూజర్స్కి వీడియోలో చెప్పిన ప్రొడక్ట్స్ కావాలంటే ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ నుంచి సెర్చ్ చేసైనా లేదా కిందకి స్క్రోల్ చేసైనా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని వెరిఫై చేసుకుని ఎఫిలియేట్ లింక్ త్రూ ఇక్కడ బై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా ఈ సింపుల్ గారు వాళ్ళనే కాకుండా ఇన్స్టాలో బీబమ్ అనే ఒక పేజ్ ఉంది. వీళ్ళు కూడా ఇలాంటి ఎఫిలియేట్ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నారు. వీళ్ళ వెబ్సైట్ని కూడా మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి. సేమ్ సింపుల్ గారు వాళ్ళది ఎలా అయితే ఒక ఇంటర్ఫేస్తో ఉందో సేమ్ అదే ఇంటర్ఫేస్తో ఉంది. బట్ చిన్న చిన్న ఆప్షన్స్ మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సిలికాన్స్ మీడియా అనే ఈ పేజ్ వాళ్ళు కూడా ఇలా ఒక ఎఫిలియేట్ వెబ్సైట్ని రన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టెక్ వైజర్ అనే వీళ్ళు కూడా సేమ్ అటువంటి వెబ్సైట్నే ఎఫిలియేట్ వెబ్సైట్లా రన్ చేస్తున్నారు. వీళ్ళ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ను కూడా మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఇలా ఎవరైతే ప్రొడక్ట్ రిలేటెడ్గా వీడియోస్ చేస్తూ ఎఫిలియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇటువంటి ఎఫిలియేట్ వెబ్సైట్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్తాను. సో కాబట్టి మేము ఇటువంటి ఒక ఎఫిలియేట్ వెబ్సైట్పై వర్క్ చేయాలని ఆల్రెడీ రెడీ చేసి ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి వెబ్సైట్ని చెక్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఆప్షన్స్ని ఇంకా వాళ్ళ వెబ్సైట్లో లేని ఆప్షన్స్ని కూడా యాడ్ చేస్తూ ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ని రెడీ చేసామని చెప్తాను. ఇది ఎలా యూజ్ అవుతుంది, మీరు ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సెకండ్, ఇప్పుడు ఈ వీడియోలో మనం క్రియేట్ చేసే ఈ ఎఫిలియేట్ వెబ్సైట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏ ఆప్షన్ ఎలా కనిపిస్తుంది అనేది లైవ్గా చూద్దాం. ఈ వెబ్సైట్లో ఉన్న ప్రొడక్ట్స్ని ల్యాప్టాప్లో చూసినా, ట్యాబ్లెట్లో చూసినా, మొబైల్లో చూసినా చాలా రెస్పాన్సివ్గా మీరు స్క్రీన్ పై చూస్తున్న విధంగా ఇలా కనిపిస్తాయి. అండ్ మీకు టాప్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ యాడ్ చేసుకోవడానికి జాయిన్ బటన్స్ కూడా అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ దగ్గర బై నవ్ అని, ప్రొడక్ట్ టైటిల్ అని కనిపిస్తున్నాయి కదా, ఇవి మీరు ఉంచుకోవాలనుకుంటే అలా ఉంచొచ్చు. లేదు ఓన్లీ ఇమేజెస్ చూపిస్తాం, వేరే వాళ్ళు ఇమేజెస్ చూపిస్తున్నారు కదా, ఈజీగా ఉంటుందంటే ఇమేజెస్ని మాత్రమే చూపించేలా వీటిని డిజేబుల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ని మేము అడ్మిన్ డాష్బోర్డ్లో సెట్ చేసాం. సో అక్కడ నుంచి మీరు ఎనేబుల్ డిజేబుల్ కూడా వీటిని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బై నవ్ బటన్ ఉంది కదా, దీన్ని బై నవ్ అని కాకుండా ఇక టెక్స్ట్ మార్చాలంటే మీకు నచ్చిన టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ కలర్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజర్ ఏదైనా ఓల్డ్ వీడియో చూసి ఈ వీడియోలో చెప్పిన ప్రోడక్ట్ కావాలని ఈ వెబ్సైట్కి వస్తే ఆ ప్రోడక్ట్ నేమ్ని బట్టి ఈ సెర్చ్ ఆప్షన్ సెర్చ్ చేస్తే సెర్చ్ చేసిన ప్రోడక్ట్ టాప్లో వస్తుంది. అండ్ ఫైనల్గా మనం ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేస్తామో అన్ని ప్రోడక్ట్స్ ఇన్ఫినిటీగా కిందికి స్క్రోల్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయని చెప్తాను. ఇలా ఆల్రెడీ అన్ని వెబ్సైట్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని తీసుకుని ఇందులో యాడ్ చేసి అప్డేట్ చేసాం. ఒకవేళ మీరు కూడా ఒకసారి చెక్ చేస్తాం, టెస్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ అవుతామంటే ఈ ప్లగ్ఇన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి ప్రివ్యూ చెక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ని మనం వర్డ్ప్రెస్ అనే ప్లాట్ఫామ్లో ఒక ప్లగ్ఇన్ త్రూ క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి వర్డ్ప్రెస్ రిలేటెడ్ వెబ్సైట్ మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఈ వర్డ్ప్రెస్ రిలేటెడ్ వెబ్సైట్ కావాలంటే మీరు ఫస్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డొమైన్ అంటే మీ వెబ్సైట్కి ఒక నేమ్లా యూజ్ అవుతుంది, హోస్టింగ్ అంటే మీ వెబ్సైట్కి ఒక స్టోరేజ్లో యూజ్ అవుతుంది. ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా బై చేయాలని అడిగితే దీని రిలేటెడ్గా ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఈ వీడియోని చూస్తూ డొమైన్ అండ్ హోస్టింగ్ని పర్చేస్ చేయవచ్చు. ఇక్కడ పర్చేస్ చేయడం అనే కాకుండా మీరు పర్చేస్ చేసిన తర్వాత వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా ప్రాక్టికల్గా చూపించాను. సో దీని త్రూ మీరు వర్డ్ప్రెస్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే నేను ఈ వీడియోలో చెప్పే ఈ ఎఫిలియేట్ రిలేటెడ్ వెబ్సైట్ ప్రాసెస్ని ఆల్రెడీ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియోని చూస్తూ మీరు డొమైన్ అండ్ హోస్టింగ్ బై చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నుంచి ఈ వీడియోని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మాకు ఆల్రెడీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఉంది, ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ రిలేటెడ్గా ఒక సబ్ డొమైన్ క్రియేట్
చేసుకుని వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుంటాం, సబ్ డొమైన్లో ఈ వెబ్సైట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామంటే ఇంకొక వీడియోని కూడా స్క్రీన్పై మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియోలో హోస్టింగ్లో సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన సబ్ డొమైన్లో వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చెప్పాను. సో ఈ వీడియోని చూస్తూ సబ్ డొమైన్ క్రియేట్ చేసుకుని వర్డ్ప్రెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత నుంచి నేను ఇక్కడ చెప్పే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, సోర్స్ కోడ్ షాప్ డాట్ ఇన్ అనే ఈ సైట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ సైట్లో ఈ ప్రాసెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ ప్రాసెస్ చేసే కంటే ముందు ఏదైతే ఈ ఎఫిలియేట్ రిలేటెడ్ ప్లగ్ఇన్ అని చెప్పానో ఈ ప్లగ్ఇన్ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని పర్చేస్ చేయడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా గూగుల్లో ఇక్కడ ఏదైతే నేను ఒక లింక్ చూపిస్తున్నానో పైన హైలైట్ చేస్తున్నాను కదా, ఆ లింక్తో సెర్చ్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేసిన ఈ ప్లగ్ఇన్కి రిలేటెడ్ పేజ్ మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ యాడ్ చేసి కింద ప్రొసీడ్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి పేమెంట్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే డౌన్లోడ్స్లో ఇది టాప్లో కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలా కొన్ని ఫైల్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎఫిలియేట్ ప్లగ్ఇన్ అని ఏదైతే ఎఫిలియేట్ వెబ్సైట్ రిలేటెడ్ ప్లగ్ఇన్ ఉందో ఆ ప్లగ్ఇన్ కనిపిస్తుంది. నెక్స్ట్ హైడ్ నావిగేషన్ అని సిఎస్ఎస్ కోడ్ ఫైల్ కనిపిస్తుంది. నెక్స్ట్ లైసెన్స్ డాక్యుమెంటేషన్ ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ జీపీ ప్రీమియం అని జనరేట్ ప్రెస్ సెట్టింగ్స్ ఆల్ అని ఇలా కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి. సో వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. బట్ ఇలా కొన్ని ఫైల్స్ అయితే కనిపిస్తాయి, మీరు వెరిఫై చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్లో ఈ ఫైల్స్ ఉన్నాయా లేదా అనేది డిఫరెన్స్ చూసుకోండి. వన్స్ వీటిని వెరిఫై చేసుకున్న తర్వాత ఈ సైట్ని ఓపెన్ చేసి డాష్బోర్డ్లోకి వస్తున్నాను. నెక్స్ట్ అపిరెన్స్లో థీమ్స్ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇక్కడ ఒక నోట్ ఏంటంటే ఈ వీడియోలో నేను జనరేట్ ప్రెస్ థీమ్ని యూజ్ చేసి ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ని రెడీ చేస్తున్నాను. బట్ మీరు కూడా ఇదే జనరేట్ ప్రెస్ థీమ్ని యూజ్ చేయాలంటే అలా యూజ్ చేయాల్సిన రూల్ ఏం లేదు, మీకు నచ్చిన థీమ్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే జనరేట్ ప్రెస్ థీమ్ అనేది చాలా లైట్ వెయిట్ థీము, ఎక్స్ట్రా అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానీ లేదా ఫంక్షనాలిటీస్ కానీ ఏముండవు. కాబట్టి దీన్ని మేము తీసుకుని దీంతో ఆప్టిమైజ్ చేయడం జరిగింది. సో మా సజెషన్ ఇవ్వాలంటే జనరేట్ ప్రెస్ థీమ్ని యూజ్ చేయమని చెప్తాము. యాడ్ న్యూ థీమ్ అనే దానిపై ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న సెర్చ్ ఆప్షన్లో జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేస్తే టాప్లోనే ఈ థీమ్ వచ్చింది. దీన్ని ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం యాక్టివేట్ చేసింది జనరేట్ ప్రెస్ ఫ్రీ థీమ్ అన్నట్టు. ఇప్పుడు జనరేట్ ప్రెస్కు సంబంధించిన ప్రీమియం థీమ్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేసి టాప్లో ఉన్న అప్లోడ్ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే చూస్ ఫైల్ అని ఎలా వస్తుంది, దీనిపై ట్యాప్ చేసి మన ఫైల్ మేనేజర్ నుంచి ఈ ప్రీమియం ప్లగ్ఇన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రీమియం ప్లగ్ఇన్ని ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్లో ఇచ్చాను కాబట్టి దానిపై ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఇన్స్టాల్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపై ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నాను. వన్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లోకి ఇది రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అపిరెన్స్లో జనరేట్ ప్రెస్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ టాప్లో లైసెన్స్ కీ ఉంటుంది. ఈ లైసెన్స్ కీ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో కాంటాక్ట్ అయితే వీటిని యాక్టివేట్ చేస్తాం. ఇంకా కింద చూస్తే మాడ్యూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ మాడ్యూల్స్లో నేను ఏవైతే యాక్టివేట్ చేస్తున్నానో వాటిని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో వన్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ చూస్ ఫైల్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే మళ్ళీ మన ఫైల్ మేనేజర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ ఫైల్ మేనేజర్లో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉందో ఈ ఫైల్ని ఓపెన్ చేస్తే జనరేట్ ప్రెస్ ఆల్ సెట్టింగ్స్ అనే ఫైలు ఓన్లీ సింగిల్గా కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఒకసారి వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్తో ఇలా కనిపిస్తుంది. మీకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక విధంగా కనిపించింది, ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక విధంగా కనిపిస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళి ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేసి అప్లోడ్ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఫైల్ మేనేజర్కి రీడైరెక్ట్ అయింది. ఇందులో ఎఫిలియేట్ ప్లగ్ఇన్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ నవ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను.
నెక్స్ట్ యాక్టివేట్ చేయమంటుంది. యాక్టివేట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా యాక్టివేట్ చేస్తే సింపుల్ ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ అనే ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ అయ్యి ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లోకి ఇది రీడైరెక్ట్ అయ్యి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్లగ్ఇన్ అయితే యాక్టివేట్ అయింది కదా. లెఫ్ట్ సైడ్ చూస్తే ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ అని ఇలా ఈ ప్లగ్ఇన్కి రిలేటెడ్ ఒక ఆప్షన్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ఈ ఆప్షన్లో ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, ఇంకొకటి యాడ్ న్యూ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, ఇంకొకటి సెట్టింగ్స్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ లో ఈ ప్లగ్ఇన్కి రిలేటెడ్ బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. సో ఇందులో టాప్ లో చూడండి షార్ట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ షార్ట్ కోడ్ ని ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను. ఇలా కాపీ చేసిన తర్వాత పేజెస్ అనే ఆప్షన్ లో యాడ్ న్యూ పేజ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా ట్యాప్ చేస్తే ఈ పేజ్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను బ్లాక్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ పేజ్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. అదే మీరు క్లాసిక్ ఎడిటర్ యూజ్ చేస్తే ఈ పేజ్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే బ్లాక్ ఎడిటర్ ద్వారా ఈ ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నాను, టైటిల్ లో హోమ్ అని ఇస్తున్నాను. మీరు మీకు నచ్చిన టైటిల్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కింద టైప్ టు చూజ్ ఏ బ్లాక్ అని ఉంది కదా, ఇందులో కర్సర్ పెట్టి ఏదైతే నేను కాపీ చేసుకున్న షార్ట్ కోడ్ ఉందో దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ చూస్తే పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ బార్ లేఅవుట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి నో సైడ్ బార్ అని ఇస్తున్నాను. ఎందుకంటే ఈ పర్టికులర్ పేజ్ రిలేటెడ్గా సైడ్ బార్ ఏమి ఉండకూడదు, ఫుల్ విడ్త్తో ఓన్లీ ప్రొడక్ట్స్ మాత్రమే కనిపించాలి. కాబట్టి నో సైడ్ బార్ అని ఇస్తున్నాను. ఒకవేళ మీరు సైడ్ బార్తో ఇచ్చారనుకోండి, మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇలా ఒక సైడ్ బారు ఒక సైడ్ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. సో అంత కరెక్ట్గా ఉండదు. మనం ఫుల్ విడ్త్ అనుకున్నాం కాబట్టి నో సైడ్ బార్ అని ఇస్తాం. ఇది ఓకే కదా. ఇంకా కింద చూస్తే డిజేబుల్ ఎలిమెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో కంటెంట్ టైటిల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే మన పేజ్ రిలేటెడ్ టైటిల్ ఇచ్చాం కదా, ఈ టైటిల్ డైరెక్ట్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ లో యూజర్ కనిపించకుండా ఇది హైడ్ అవుతుంది అన్నట్టు. ఇలా ఈ రెండు సెట్టింగ్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పేజ్ ని అప్డేట్ చేసుకోండి. టాప్ లో పబ్లిష్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి అప్డేట్ చేస్తున్నాను. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత పేజ్ ఎలా వస్తుందని చూడాలంటే వ్యూ పేజ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి పేజ్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇది బ్లాక్ ఎడిటర్ కి సంబంధించి. అదే మీరు క్లాసిక్ ఎడిటర్ యూజ్ చేసినట్లయితే ఇలా యాడ్ న్యూ పేజ్ దగ్గరకు వచ్చి టైటిల్ ఇచ్చి ఏదైతే కాపీ చేసుకున్న షార్ట్ కోడ్ ఉందో దీన్ని పేస్ట్ చేస్తారు. మళ్ళీ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ సైడ్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో నో సైడ్ బార్ అని ఇవ్వండి. ఇంకా కింద డిజేబుల్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. టైటిల్ హైడ్ కి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు సెట్టింగ్స్ చేసిన తర్వాత పబ్లిష్ చేస్తే మీకు కూడా సేమ్ బ్లాక్ ఎడిటర్ లో ఎలా అయితే వచ్చిందో అలా వస్తుంది. ఇంటర్ఫేస్ చూడాలంటే టాప్ లో వ్యూ పేజ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఇంటర్ఫేస్ చూడొచ్చు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టాప్ లో డొమైన్ నేమ్ వస్తుంది. డొమైన్ నేమ్ తర్వాత హోమ్ పేజ్ అని వస్తుంది. నార్మల్ గా ఈ పేజ్ మెయిన్ డొమైన్ కి అసైన్ అయితే కరెక్ట్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ హోమ్ అని లేదా మీరు ఇచ్చిన టైటిల్ కి తగ్గట్టుగా అక్కడ లింక్ వస్తుందంటే అంత కరెక్ట్ గా ఉండదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ డాష్ బోర్డ్ లోకి వచ్చి అపిరెన్స్ లో కస్టమైజ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే యువర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ 2 ఆప్షన్స్ లో ఈ స్టాటిక్ పేజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హోమ్ పేజ్ అని మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఈ హోమ్ పేజ్ ఆప్షన్ లో మనం ప్రీవియస్ గా ఒక టైటిల్ తో ఒక పేజ్ క్రియేట్ చేసాం కదా, ఆ టైటిల్ తో ఉన్న పేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను హోమ్ అనే టైటిల్ తో పేజ్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు హోమ్ అని కనిపిస్తుంది. మీరు వేరే నేమ్ ఇచ్చి వేరే నేమ్ తో పేజ్ ని క్రియేట్ చేస్తుంటే మీరు క్రియేట్ చేసిన నేమ్ తో పేజ్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మెయిన్ డొమైన్ కి ఈ పేజ్ అసైన్ అవుతుంది. అంటే జస్ట్ హోమ్ పేజ్ లో ఉండగా ఈ షార్ట్ కోడ్ కి సంబంధించిన పేజ్ మనకు వస్తుందని చెప్తాను. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఏదైతే హెడర్ సెక్షన్ ఉందో ఈ హెడర్ సెక్షన్ హైడ్ చేద్దాం. నెక్స్ట్ కింద ఫుట్టర్ సెక్షన్లో చూడండి, రాజు డిజిటల్ సర్వీసెస్ అని ఈ టెక్స్ట్ కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ని మీ వెబ్సైట్కి రిలేటెడ్గా లేదా మీకు రిలేటెడ్ టెక్స్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి అపిరెన్స్లో కస్టమైజ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఓపెన్ చేసి హైడ్ ద ఎంటైర్ హెడర్ నావిగేషన్ అనే ఫైల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మీకు ఇలా CSS కోడ్ వస్తుంది. ఇక్కడ ఉన్న టోటల్ కోడ్ని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన వెబ్సైట్లో ఇంటర్ఫేస్ దగ్గరకు వచ్చి అడిషనల్ CSS అని ఉంది కదా, దీంట్లో ఈ కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. రైట్ సైడ్ చూడండి, హెడర్ సెక్షన్ హైడ్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ ఆప్షన్ పై క్లిక్ చేసి కస్టమైజేషన్ లో ఉన్న టోటల్ ఆప్షన్స్ దగ్గరకు వస్తున్నాను. ఇప్పుడు ఇందులో సెకండ్ లేఅవుట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను.
దీనిపై ట్యాప్ చేసిన తర్వాత కింద చూస్తే ఫుట్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇందులో కింద చూస్తే కాపీరైట్ అని ఏదైతే రాజు డిజిటల్ సర్వీసెస్ అనే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేసుకుని మీకు సంబంధించిన టెక్స్ట్ లేదా మీ వెబ్సైట్కి సంబంధించిన టెక్స్ట్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ రిలేటెడ్ టెక్స్ట్ని రీప్లేస్ చేస్తున్నాను. వన్స్ రీప్లేస్ చేసిన తర్వాత పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సైట్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ హెడర్ హైడ్ అయ్యింది అండ్ కింద ఫుట్టర్ టెక్స్ట్ ఏదైతే ఉందో కాపీరైట్ టెక్స్ట్ ఇది కూడా చేంజ్ అయ్యింది. సో నెక్స్ట్ ఏదైతే హెడర్ సెక్షన్ మనం రిమూవ్ చేసామో ఈ హెడర్ సెక్షన్ ప్లేస్ లో మన వెబ్సైట్ కి రిలేటెడ్ గా ఒక లోగోని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ లోగోని యాడ్ చేయడం కోసం మళ్ళీ డాష్ బోర్డ్ లోకి వచ్చి ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ అనే ఈ ప్లగ్ఇన్ ఆప్షన్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే జనరల్ సెట్టింగ్స్ లో అప్లోడ్ లోగో అని మీకు ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో లైబ్రరీ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసి యాడ్ న్యూ మీడియా ఫైల్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఏదైతే ఈ వెబ్సైట్ రిలేటెడ్ లోగో ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే మీరు ఈ లోగోని యాడ్ చేసేటప్పుడు 150x70 కానీ 250x70 సైజ్ లో కానీ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏది యాడ్ చేయాలన్నా మీడియా లైబ్రరీ నుంచి దాన్ని అప్లోడ్ చేసి అక్కడ నుంచి లింక్ కాపీ చేసుకుని ఈ ఆప్షన్ దగ్గర పేస్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి సేవ్ చేంజెస్ చేస్తే ఇది అప్డేట్ అయ్యి మనకు కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ నేను డెమోలో చూపించినట్టుగా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ని కూడా మనం యాడ్ చేయవచ్చు. సో దీనికోసం డాష్ బోర్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఈ ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇలా వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ అని ఒక టెక్స్ట్ డిఫాల్ట్గా కనిపిస్తుంది కదా, ఇందులో టెక్స్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు టెక్స్ట్ ఫిల్ చేస్తేనే అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ టెలిగ్రామ్ లింక్ అని ఉంది, ఇందులో మీ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ యాడ్ చేయాలి. నెక్స్ట్ జాయిన్ నవ్ అని ఉంది కదా, దీన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు జాయిన్ నవ్ కావాలా లేదా గ్రాబ్ డీల్స్ ఇలా ఏదైనా టెక్స్ట్ కావాలా అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయొచ్చు. ఈ టెలిగ్రామ్ అయిన తర్వాత కింద చూస్తే వాట్సాప్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటాయి, వీటిని కూడా టైటిల్, లింక్, జాయిన్ బటన్ అని టెక్స్ట్ యాడ్ చేసి సేవ్ చేస్తారు. వన్స్ సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ తో ఇవి అప్డేట్ అయి కనిపిస్తాయి. ఈ విధంగా సోషల్ మీడియాకి సంబంధించిన ఈ బటన్స్ ని ఇక్కడ అప్డేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఎఫిలియేట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, వీటిని ఎలా అప్డేట్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. దీనికోసం ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్లో యాడ్ న్యూ ప్రొడక్ట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ టాప్ లో ఏదైతే యాడ్ టైటిల్ అనే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ లో ప్రొడక్ట్ యొక్క టైటిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు యాడ్ చేసిన టైటిల్ ని బట్టే యూజర్ సెర్చ్ ఆప్షన్ లో సెర్చ్ చేస్తే ఆ ప్రోడక్ట్ యూజర్కి సజెస్ట్ అవుతుంది లేదా సెర్చ్ రిజల్ట్లో కనిపిస్తుంది అని చెప్తాను. నెక్స్ట్ ఎఫిలియేట్ లింక్ అని ఉంది. ఈ ఎఫిలియేట్ లింక్ ఆప్షన్లో మీరు జనరేట్ చేసిన ప్రోడక్ట్ ఎఫిలియేట్ లింక్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ సైట్ చూస్తే ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది, ఇందులో ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సింగిల్ ఇమేజ్ సరిపోతుంది, బట్ కాకపోతే వెబ్సైట్లో అప్లోడ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ యొక్క ఇమేజెస్ ఒకటే సైజులో ఉండాలి. ఇలా ఒక సైజులో ఉంటేనే ఫ్రంట్ ఎండ్ కరెక్ట్గా కనిపిస్తుంది. లేదు ఒక ఇమేజ్ ఒక సైజు ఒక ఇమేజ్ ఒక సైజులో ఉంటే అప్ అండ్ డౌన్గా మీకు అంత కరెక్ట్గా కనిపించదు అన్నట్టు. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ వెబ్సైట్ వాళ్ళు కూడా ప్రతి ఇమేజ్ని ఒకటే సైజులో ఒకటే ఫ్రేమ్లో అప్లోడ్ చేస్తున్నారు. అందుకే ఈ వెబ్సైట్లో అన్ని ప్రోడక్ట్స్ కూడా ఆర్డర్ కింద మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం మీరు సేమ్ సైజుని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ అన్నీ ఒకటే సైజు తీసుకోవాలంటే అయితే కాన్వానైనా యూజ్ చేయండి లేదా ఫోటోషాప్ ఇంకా అదర్ టూల్స్ ఏమైనా ఉంటే వాటినైనా యూజ్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఈ సింపుల్గా అనే ఈ వెబ్సైట్లో ఉన్న ఈ ఇమేజెస్నే కొన్ని తీసుకుని ఒక 4 ప్రొడక్ట్స్ వరకు మీకు అప్డేట్ చేసి ఎలా అప్డేట్ చేయాలి, అప్డేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. దీనికోసం ఈ సైట్ని ఓపెన్ చేశాను కదా, ఇందులో ఫస్ట్లో ఉన్న ఈ 4 ప్రొడక్ట్స్ యొక్క ఇమేజెస్ని సేవ్ చేసుకుంటున్నాను. వాళ్ళ ఇమేజెస్ జస్ట్ టెంపరీగా యూజ్ చేస్తున్నాను కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మీరు మీ వెబ్సైట్ రిలేటెడ్గా యూజ్ చేసేటప్పుడు వీళ్ళవి కాకుండా మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా అమెజాన్ నుంచి డైరెక్ట్గా ఇమేజ్ తీసుకుని ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే వీళ్ళు ఎక్స్ట్రాగా ఎడిట్ చేసుకుని అప్డేట్ చేసుకున్నారు, మళ్ళీ కాపీ చేస్తే అంత కరెక్ట్గా ఉండదు అన్నట్టు. ఈ 4 ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ డిఫెన్స్ పెన్ అని ఒక ప్రొడక్ట్ రిలేటెడ్ టైటిల్ యాడ్ చేశాను. ఆ టైటిల్కి తగ్గట్టుగా ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క ఎఫిలియేట్ లింక్ జనరేట్ చేసి ఆ లింక్ను కూడా ఇక్కడ యాడ్ చేశాను.
నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి ఫ్యూచర్డ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో వాళ్ళ దగ్గర నేను ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉందో దాన్ని ఫైల్ మేనేజర్ నుంచి అప్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది అప్డేట్ అయ్యి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ఫ్యూచర్డ్ ఇమేజ్ యాడ్ చేయాలన్న ప్రతిసారి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా మీకు 3 ఒక దగ్గర ఉండేలా దీన్ని డ్రాగ్ చేసుకుని పైకి స్క్రోల్ చేసుకుని మిడిల్లో పెట్టుకుంటే ఇక్కడ కూడా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 1 by 1గా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు 1 by 1గా అప్డేట్ చేసుకుని పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 3 అప్డేట్ చేసిన తర్వాత పబ్లిష్ అనే బటన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. వన్స్ పబ్లిష్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ యొక్క ఇంటర్ఫేస్ మన హోమ్ పేజ్లో ఎలా కనిపిస్తుందో చూపించడానికి సైట్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోడక్ట్ ఒకటే ఉంది కాబట్టి మిడిల్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ప్రోడక్ట్ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ తర్వాత ఏదైతే టైటిల్ ఇచ్చామో టైటిల్ వస్తుంది. తర్వాత బై నవ్ అనే బటన్ ఈ విధంగా వస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే ఏదైతే మనం ఎఫిలియేట్ లింక్ ఇచ్చామో ఈ లింక్కి రీడైరెక్ట్ అయ్యి మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇలా యూజర్స్ మన సైట్కి వచ్చి ఏ ప్రోడక్ట్ని అయితే బై చేయాలి, ఏ ప్రోడక్ట్ అయితే కావాలనుకుంటారో దానిపై ట్యాప్ చేసి రీడైరెక్ట్ అవుతూ ఇక్కడ ప్రొడక్ట్స్ని బై చేస్తారని చెప్తాను. ఓకే కదా, ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ని యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ని కూడా అప్డేట్ చేద్దాం. దీనికోసం మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఎఫిలియేట్ ప్రొడక్ట్స్లో యాడ్ న్యూ ప్రోడక్ట్ అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పెప్పర్ స్ప్రే అని టైటిల్ ఇచ్చాను. ఫ్యూచర్డ్ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, దాన్ని ఫైల్ మేనేజర్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏదైతే ఈ ప్రోడక్ట్ లింక్ ఉంటుందో ఆ ఎఫిలియేట్ లింక్ జనరేట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వన్స్ ఇవి చేంజెస్ చేసిన తర్వాత పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేసి పబ్లిష్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుందో హోమ్ పేజ్ని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా 2 ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా 2 ప్రొడక్ట్స్ యాడ్ చేసాం కదా, నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా యాడ్ చేద్దాం. టైటిల్లో బోట్ లోనర్ వాచ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఫీచర్డ్ ఇమేజ్ ఇచ్చాను. నెక్స్ట్ లింక్ ఇచ్చాను. ఇలా ఈ 3 ఇచ్చిన తర్వాత పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. వన్స్ ఇది పబ్లిష్ అయిన తర్వాత 3 ప్రొడక్ట్స్ అయితే హోమ్ పేజ్లో ఎలా కనిపిస్తున్నాయో చూపిస్తున్నాను చూడండి. సో 3 ప్రొడక్ట్స్ ఉంటే ఈ విధంగా కనిపిస్తాయి. మళ్ళీ యాడ్ న్యూ ప్రోడక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి టైటిల్ ఇచ్చి ప్రొడక్ట్ ఇమేజ్ ఇచ్చి ప్రొడక్ట్ రిలేటెడ్ లింక్ ఇచ్చాను. నెక్స్ట్ పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు 4 ప్రొడక్ట్స్ యాడ్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఎలా కనిపిస్తుందో పేజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా 4 ప్రొడక్ట్స్ యాడ్ చేసినప్పుడు మీకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మొబైల్ మోడ్లో చూస్తే 2 ప్రొడక్ట్స్ కింద 1 by 1గా వస్తాయి. మీరు ఎన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నా 1 by 1గా అలా వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రోడక్ట్ కింద టైటిల్ బై నవ్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అది మనం డెమో వెబ్సైట్స్లో చూస్తే ఓన్లీ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఏ వెబ్సైట్లోనూ ఈ 2 ఆప్షన్స్ మనకు కనిపించలేదు అన్నట్టు. అయితే ఇవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది కదా, యూజర్కి ఈజీగా తెలుస్తుంది కదా అని మేము ఎక్స్ట్రాగా యాడ్ చేసాం. లేదు మాకొద్దు ప్రీవియస్గా ఇన్ఫ్లుయెన్సర్ సైట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఓన్లీ ఇమేజెస్తో కావాలనుకుంటే వీటిని డిజేబుల్ చేసుకోవడానికి నేను సెట్టింగ్లో ఒక ఆప్షన్ మెన్షన్ చేశాను. ఆ ఆప్షన్ త్రూ మీరు డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో చూడండి ల్యాప్టాప్ అని, మొబైల్, టీవీ ఇలా టైప్ రైటింగ్లో యానిమేట్ అవుతూ వస్తున్నాయి కదా, వీటిని మీకు నచ్చిన టెక్స్ట్కి చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా ఎక్కువగా సెర్చ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్గా వీటి నేమ్స్ ఇచ్చాను. ఇవనే కాకుండా మీకు నచ్చిన నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం కూడా మళ్ళీ ప్లగ్ఇన్ సెట్టింగ్స్లోకి వచ్చి సెర్చ్ సజెషన్స్లో ఏదైతే ఇక్కడ టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ని రిమూవ్ చేసుకుని మీకు నచ్చిన టెక్స్ట్లు ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ హోమ్ పేజ్లోకి వచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏదైతే నేను టెక్స్ట్ ఇచ్చానో ఆ టెక్స్ట్ రిలేటెడ్ టైప్ రైటింగ్ యానిమేషన్తో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా బై బటన్ అనేది వస్తుంది కదా, ఈ బటన్లో బై నవ్ అనే టెక్స్ట్ని చేంజ్ చేయాలన్నా లేదా బటన్ యొక్క కలర్ని చేంజ్ చేయాలన్నా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ సెట్టింగ్స్లోకి వచ్చి బై బటన్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇందులో బై నవ్ అని కాకుండా సి ప్రొడక్ట్ డీటెయిల్స్ అని కానీ లేదా ప్రొడక్ట్ డీటెయిల్స్ అని కానీ మీకు నచ్చిన టెక్స్ట్ని రీప్లేస్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఈ టెక్స్ట్తో రీప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బటన్ యొక్క కలర్ని కూడా మీకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకోవాలంటే మీకు HTML కలర్ కోడ్ కావాల్సి ఉంటుంది. ఈ కలర్ కోడ్ కోసం న్యూ ట్యాబ్ తీసుకుని మీకు మాత్రమే ఈ సైట్ని ఓపెన్ చేస్తే ఇక టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో కలర్ పిక్కర్ అనే ఒక టూల్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకుని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని
పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుని కింద కనిపిస్తుంది కదా HTML కలర్ కోడ్, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇలా దీన్ని కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కలర్ కోడ్ ఆప్షన్లో ఆల్రెడీ ఉన్న కలర్ కోడ్ని రీప్లేస్ చేస్తూ ప్రెజెంట్ కలర్ కోడ్ని పేస్ట్ చేస్తున్నాను. వన్స్ ఇది చేంజ్ చేసిన తర్వాత కింద సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మళ్ళీ హోమ్ పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు బటన్ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అయ్యి కనిపిస్తుంది. సో వీటిని కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇవే కాకుండా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో సెర్చ్ ఐకాన్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఓవరాల్గా ఈ ఎఫిలియేట్ వెబ్సైట్ రిలేటెడ్గా ఈ ప్లగ్ఇన్ గురించి. మీకు దీని రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో దీని రిలేటెడ్ అప్డేట్స్ మీకు వాట్సాప్ నుంచి అప్డేట్ చేస్తాం. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. థ్యాంక్ యూ.